Hello guys, welcome back to my channel Santashidi Fighter. సో ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఇవాళ భద్రాచలంకి అయితే వెళ్ళబోతున్నాం. సో మా ట్రిప్ ఎలా ఉండబోతుందో మీరు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ మా ట్రైన్ అయితే వస్తుంది, మేమైతే పోతున్నాము. సో మా ట్రైన్ అయితే అరౌండ్ 2 o'clock అయితే ఉంది. సో భద్రాచలం వెళ్ళిన తర్వాత మీకైతే కంటిన్యూ వ్లాగ్స్ అయితే వస్తాయి. నైట్ ఎక్కిన తర్వాత అయితే మేము మార్నింగ్ అరౌండ్ 5:30 దగ్గర ఆ టైంలో అయితే దిగేసాము. సో దిగగానే మేమైతే చెక్ పాపికొండల టికెట్ తీసేసుకొని గోదావరికి వచ్చి పాపికొండలు స్టార్ట్ అయ్యాము. సో మా డే 1 వచ్చేసి పాపికొండల ట్రిప్. మాకైతే లాస్ట్ మినిట్లో ఆన్లైన్ టికెట్స్ అయితే దొరకలేదు. సో మేము వెళ్ళిన తర్వాత అయితే అక్కడ మాకు వెళ్ళగానే టికెట్ దొరికాయి. సో మేమైతే అసలుకైతే డే 1 ప్లాన్ చేసుకుంది టెంపుల్ అండ్ పర్ణశాల. బట్ సడన్ టికెట్స్ దొరకడం వల్ల మేము డే 1 అనేది పాపికొండలు, డే 2 అనేది పర్ణశాల అండ్ టెంపుల్ డిసైడ్ చేసుకున్నాం. సో మీకు కానీ టైం ఏమైనా వీలైతే ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లాంగ్ జర్నీ 2 hours తర్వాత మనమైతే పాపికొండల్ బోట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో అరౌండ్ భద్రాచలం నుంచి 1.5 to 2 hours పట్టింది. సో మేము రాగానే బోట్ ఎక్కగానే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. దాని తర్వాత చిన్నగా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారు. సో చిన్నగా బోట్ అయితే పోతుంది. సో చిన్నగా మనకైతే అక్కడ చిన్న యాక్టివిటీస్ అయితే వాళ్ళు చేస్తున్నారు. ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ జర్నీ మన ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము. అది ఏంటో కాదండి, మన పేరంటాలపల్లి. ఇక్కడైతే మనకైతే టెంపుల్ ఉంటుంది. మనమైతే దర్శించుకున్న తర్వాత అయితే అక్కడ వ్యూ మొత్తం చూడొచ్చు. చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచే మనకైతే బోట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. రాజమండ్రి, భద్రాచలంకి వెళ్ళే వాళ్ళు భద్రాచలంకి. సో వ్యూ వచ్చేసి అయితే చాలా బాగుంది. సో ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము, పాపిడి కొండలు. ఇప్పట్లో పాపికొండలు అని పిలుస్తున్నారు, కానీ ఒకప్పటి నుంచి అయితే పాపిడి కొండలు అని చెప్తారు. ది బెస్ట్ బోట్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పొచ్చు. అసలు చాలా బాగుంది ప్లేస్. కొండల మధ్యలో బోట్ మధ్యలో వాటర్ జర్నీ అసలు చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.